మరి సమయంలో 2 పాటలు విందాం. వాణ్యమ్మ ఒక పాట పాడుతుంది, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మరొక పాట పాడతారు. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా శాశ్వతమా మౌనియాయేసురాజు మన కొరకై ఆరోజు మౌనియాయేసురాజు మన కొరకై ఆరోజు మౌనియాయేసురాజు మన కొరకై మలిన మెరుగని మహారాజు శిలగని నిలిచే ఆరోజు మలిన మెరుగని మహారాజు
స్వస్థతను సగిన కరముల మేకులు నాటిన రోజు, స్వస్థతను సగిన కరముల మేకులు నాటిన రోజు, ప్రేమ నిండిన యేసు హృదిలో పళ్ళెము గుచ్చిన రోజు, ప్రేమ నిండిన యేసు హృదిలో పళ్ళెము గుచ్చిన రోజు, పళ్ళెము గుచ్చిన రోజు, మౌనియాయే యేసురాజు మన కొరకై ఆ రోజు. చావునే గతించిన స్వరము దీనముగా మారిన రోజు, చావునే గతించిన స్వరము దీనముగా మారిన రోజు, జీవజలపు దాత క్రీస్తు దాహమని అడిగిన రోజు, జీవజలపు దాత క్రీస్తు దాహమని అడిగిన రోజు, దాహమని అడిగిన రోజు, మౌనియాయే యేసురాజు మన కొరకై ఆ రోజు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి సిలువను గూర్చినటువంటి ధ్యానం మనందరికి కూడా అది ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు సిలువపై 7 మాటలు ధ్యానించేటటువంటి క్రమంలో 4వ మాటను మనం ధ్యానించబోతున్నాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాం. కృప కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన, నీ పాద సన్నిధిలో ప్రభా మీ సిలువ ధ్యానములో 4వ మాటను ధ్యానించబోచుండగా తండ్రి నాయన, నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీరు నీ బిడలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ జ్ఞానముతో నింపండి. నీ బిడలు నా తండ్రి మీ వాక్యముని విని తండ్రి వారు బలపరచబట్టుకుని కృపద ఇచ్చేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, అదేవిధంగా మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడి ఉంది. అందులో రాయబడ్డది వాక్యం ఏంటంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మరి ఈ ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటటువంటి ఈ పదాలు అరామిక్ పదాలు. ఏలీ అంటే నా దేవా, లామా అంటే ఎందుకు, సబక్తాని అంటే విడిచితివి. అయితే ఈ 4వ మాటను
మాట అనే దానికన్నా ఇది ఆవేదనతో కూడినటువంటి ఒక కేకగా మనం చెప్పవచ్చు. అంతేకాదు ఆక్రందనతో కూడిన కేక. అందుకే దీన్ని ఏమంటామంటే ఆక్రందన ధార అంటాం, వీపింగ్ స్ట్రీమ్ అంటాం. మరి ఈ యొక్క కేకకు కారణం ఏమిటి అంటే ఎడబాటు. ఎడబాటుని ఇంగ్లీష్లో సపరేషన్ అంటాం, గ్రీకులో అపోరిజో అంటాం. మరి ఈ యొక్క లేఖనములు పరిశీలిస్తే మనం కుమారుడైనటువంటి క్రీస్తు దేవుని ఎప్పుడు కూడా తండ్రి అనేటటువంటి సంబోధించేటటువంటి వాడు. అయితే ఇక్కడ చూస్తే మన లేఖనములో చూస్తే నా దేవా దేవా అనేటటువంటి సంబోధనతో పిలుస్తున్నాడు. దాని అర్థం తండ్రి కుమారుని చేయి విడిచాడా, లేక లేఖనముల నెరవేర్పు కీర్తన 22:1 ప్రకారంగా నా దేవా నన్నేలా విడిచితివి అనేటటువంటి లేఖనము నెరవేర్పు కొరకై తండ్రి కుమారుని చేయి విడిచాడా, లేక సిలువలో యేసు ప్రభువు చిత్రహింసలకు గురయ్యాడు. మీరందరికీ తెలుసు, శ్రమకు హింసకు అవమానాన్ని భరిస్తూ ఆయన ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో లేక క్రీస్తే దేవుని యొక్క చెయ్యి విడిచాడా అని మనం లేఖనములను పరికిస్తే యెషయా గ్రంథం 54:7 ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని అని చెప్పినట్లుగా దేవుడే కుమారుని యొక్క చెయ్యి విడిచాడు. మరి ఈ ఎడబాటు క్షణికమే. అయితే ఈ క్షణికాలము ఎడబాటుకి సర్వ ప్రపంచం, సర్వ సృష్టి, మరి ప్రకృతి సైతం కుదిపివేయబడింది. కుమారుని యొక్క గుండెలు బ్రద్దలైపోయాయి. మరి ఆయన అందుకొరకై ఆయన వేసినటువంటి ఆక్రందన కేక ప్రకృతిని ప్రతిస్పందించింది. ప్రకృతి సైతం ప్రతిస్పందించి సూర్యుడు అదృశ్యమైనట్టుగా లేఖనములు చెప్తున్నాయి. మత్తయి సువార్త 27:45, మార్కు సువార్త 15:33, లూకా సువార్త 23:44 లేఖనములు ఏం చెప్తున్నాయంటే ఈ 3 సువార్తల్లో కూడా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను అని రాయబడింది. పిల్లరా, మరి ఈ చీకటికి కారణం చరిత్రకారులు థాలస్ అనేటటువంటి చరిత్రకారుడు క్రీస్తు 53లో, లూకాస్ అనేటటువంటి చరిత్రకారుడు 150లో ఏమని రాశారంటే వారి చరిత్ర గ్రంథాల్లో ఈ యొక్క చీకటి విచిత్రమైనదిగా రాశారు. మరి స్పర్జన్ చరిత్రకారుడు ఏమంటాడంటే ఈ యొక్క చీకటికి కారణం తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఎడబాటుకి సృష్టి భయపడి చీకటి కమ్మింది అని స్పర్జన్ చరిత్రకారుడు చెప్తున్నాడు. మరి రెండవ కారణాన్ని గమనిస్తే మనం చీకటికి నిదర్శనం ఏమిటి అంటే దేవుని యొక్క ఉగ్రతకు చీకటి నిదర్శనంగా చెప్పబడుతుంది. నిర్గమకాండం 10వ అధ్యాయం 21-22లో మరి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి 9వ తెగులుగా చీకటిని కలిగిస్తాడు దేవుడు. మోషేతో అంటాడు, మోషే నీవు చేతులెత్తి ప్రార్థన చేయి, నీ చేతులు కూడా కనబడకుండా చిమ్మ చీకటి కలుగుతుందని దేవుని ఉగ్రతకు నిదర్శనగా ఉంది. ప్రియులారా, మరి అదేవిధంగా అయితే ఇప్పుడు తండ్రికి కుమారుల మధ్య ఎడబాటుకు కారణం ఏమిటి మనం గమనిస్తే పాపం. ఈ పాపం మరణం. దీని యొక్క ఆరిజిన్ మనం తీసుకున్నట్టయితే ఏదెను తోటకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. ఏదెను తోటలో మీరందరికీ తెలిసిన విషయమే, ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదెను తోటలో దేవుడు వారిని ఉంచి ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఆ సమయంలో ప్రతి దినము ఆయన దేవుడు వచ్చి ఈ ఆదాము అవ్వలతో సంభాషిస్తూ స్నేహిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు తినద్దన్న పండుని తినడం వల్ల
ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక ఆయన అక్కడ పాపం చేయడం వల్ల వీరు దేవునితో ఎడబాటును సహవాసాన్ని కోల్పోయి ఏదోను తోటలో నుంచి గెట్టివేయబడ్డారు. మరి గెంటివేయబడ్డప్పుడు వారు శాపాన్ని మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మరి అలాగే ఎప్పుడైతే శాపం మరణం వారికి వచ్చిందో మరి ఈ యొక్క దేవాతి దేవుడు ప్రేమాస్వరూపైన దేవుడు వారిని మానవాళికి తండ్రి అయిన దేవునికి మానవాళికి మధ్య ఎడబాటు సపరేషన్ జరిగింది. కాబట్టి ఆ యొక్క ఎడబాటుని సహవాసాన్ని పునరుద్ధరించే వరకు ఆయన మరలా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకములోకి మనుష్య కుమారుడిగా తీసుకుని వచ్చాడు. కాబట్టి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి రావడం జరిగింది. మరి మనం లేఖనాలను పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5:21 ఎందుకనగా మనమాయన యందు మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో ఏం రాయబడిందంటే ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగునటువంటి ఆయనను పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. మరి అదేవిధంగా యెషయా గ్రంథం 53:6 గమనిస్తే మనందరి దోషములు అతని మీద మోపబడెను. మరి యెషయా గ్రంథం 53:5 గమనించినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి బైబిల్లో యేసు ప్రభు విషయంలో చాలా మంచి మాట మన నిమిత్తం ఏం రాశాడంటే యెషయా గ్రంథం 53:10 అతనిని నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. దేవునికి స్తోత్రం. మరి ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు కఠినాత్ముడా కాదు, ప్రేమాస్వరూపి అని అనేక చోట్ల మనకు బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఇలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు దేవుని నలగగుచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. అయితే మన యొక్క పాపములు మన యొక్క దోషములు అతని మీద మోపాడు. మనందరి పాపం మనందరి యొక్క దోషం యేసుక్రీస్తు ప్రభు మీద మోపినప్పుడు సిలువలో ఒక పాపపు ముద్దగా నిలబడ్డాడు. మరి తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనకి పరిశుద్ధత తప్ప పాపం అంటే చాలా అసహ్యం. దేన్నైనా భరిస్తాడు కానీ పాపాన్ని మాత్రం భరించలేడు. కాబట్టి యేసు ప్రభు తన కుమారుడే అయినా మన పాపములు ఎప్పుడైతే కుమారుని మీద మోపబడ్డాయో దాన్ని చూసినటువంటి దేవుడు తన ముఖాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు పిల్లారా. అందుకే మార్టిన్ లూథర్ అంటాడు, హీ టర్న్ హిస్ ఫేస్ బ్యాక్. తన ముఖాన్ని పక్కకు తిప్పుకోవడానికి కారణం అదే. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 అంటాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడి. దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క న్యాయములో, దేవుని యొక్క నీతిలో ఏ మార్పు ఉండదు ప్రియులారా. ఎందుకంటే అది తన కుమారుడు చేసిన మనం చేసిన పశ్చాత్తాపము కనుక పొందకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. మరి తండ్రి యొక్క పరిశుద్ధత ఎలాంటిది అనే దానికి ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇంగ్లాండ్ దేశంలో మరి ఒక జడ్జి ఉన్నాడండి. ఆ జడ్జికి ఒక కుమార్తె ఉంది. ఆమె మైనర్ బాలిక. అంటే మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండలేదు కానీ మరీ చిన్నమ్మాయి కాదు. మరి ఈ బాలిక ఉంది. మరి ఆయన కారులో రోజు కూడా ఇద్దరు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కారుని బయట పెట్టి ఉన్నప్పుడు తన కుమార్తె ఆ కారుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రికి తెలియకుండా కారును స్టార్ట్ చేసుకుని వెళుతున్నప్పుడు
అసలు అప్పుడు జడ్జి అంతా గుండెలు బాదుకొని, ఎందుకు ఆ కారుకి బ్రేక్స్ లేవు, రిపేర్కి ఇచ్చేదాని కొరకు మెకానిక్ని రమ్మని ఫోన్ చేసి ఉంటాడు. ఆ సమయంలో కుమార్తెకి తెలియక కారుని తీసుకెళ్తున్నప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు ఇద్దరు బైకుల మీద ఆ యొక్క కారుని వెంబడించినప్పుడు మిర్రర్లో చూసింది అమ్మాయి, నాకు తండ్రి పోలీసుల చేత నన్ను పట్టిస్తాడా అని ఎంతో ఆ తండ్రి మీద కోపం తెచ్చుకొని ఈ పోలీసులకు అందకుండా చేసుకుంటూ ఇంకా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తుంది. కారు ఆ స్పీడ్లో కంట్రోల్ తప్పి ఒక అతనికి గుద్దుతుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఆయన గాయపరచబడ్డాడు. మరి ఆ కేసు అదే కోర్టులో అదే బెంచ్ మీదకి ఆ జడ్జి దగ్గరికే వచ్చింది. మరి తండ్రి జడ్జి స్థానంలో ఉన్నాడు, కుమార్తె దోషిగా నిలబడి ఉంది. మరి ఆ సమయంలో మొత్తం ఆడియన్స్ అందరూ కూడా, చూసేవాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠంతో చూస్తున్నారు. మరి ఈ కేసులో జడ్జి తన కుమార్తెకి శిక్ష విధిస్తాడా, శిక్ష విధించడా అని ఉత్కంఠంతో చూస్తున్నప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. పిల్లారా, ఏమని ఇచ్చాడు అంటే, కుమార్తెకి చేసినటువంటి తప్పుకి శిక్ష 200 పౌండ్ల డబ్బులు కట్టాలి, మరి 10 కొరడా దెబ్బలు కొట్టాలి, ఇది శిక్ష. అప్పుడు అనుకుంది తన కుమార్తె, నా తండ్రి ఇంత కఠినాత్ముడా, జడ్జి స్థానంలో ఉండి కూడా తప్పించగలిగినటువంటి స్థితి ఆయనకుండి కూడా ఆయన తప్పించకుండా శిక్ష విధించాడని తన మనసులో తాను అనుకుంది. తన మనసులో అనుకొని వెంటనే శిక్షకి నిలబడుకుంది. వెంటనే జడ్జి ఏం చేశాడంటే, తన రూములోకి వెళ్ళాడు. తన పైన ఉన్నటువంటి కోర్టును తీసివేసి వచ్చి ఆ 200 పౌండ్లకి ఒక చెక్కు మీద సంతకం చేసి తనే డబ్బులు కట్టాడు. మరి 10 కొరడా దెబ్బలు కొట్టాలి. మరి 10 కొరడా దెబ్బలు కొట్టాలంటే, జడ్జి కుమార్తెను కొట్టాలంటే ఎవరికి కూడా ధైర్యము సాలదు. ఎందుకని, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అయితే ఆ శిక్షించే అతనికి చెప్పాడు, నా కుమార్తె అయినా సరే మీరు ఖచ్చితంగా పనిష్మెంటు ఇవ్వాల్సిందే అన్నాడు. మరి ఆ శిక్షించేటటువంటి వ్యక్తి కొరడాన్ని తీసుకొని ఎప్పుడైతే కుమార్తెను కొట్టదలిచాడో, మరి తను చూడలేక కళ్ళు మూసుకొని వరుసగా 10 దెబ్బలు కొడుతున్నాడు. అప్పుడు జడ్జి తను పోయి అదే విధంగా ఆమెను హగ్ చేసుకొని వీపు చూపించి, మరి వీపు మీద తన 10 దెబ్బలు కుమార్తెకు పడాల్సినటువంటి శిక్షను తను వేసుకున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, దేవాతి దేవుడు, ఆయన ప్రేమమూర్తే. కానీ ఆయన పరిశుద్ధత ఎట్టిది అంటే, పరిశుద్ధత కుమారుని శిక్షించింది. పాపం చేస్తే ఎవరైనా సరే దేవుడికి ఆ శిక్ష అనుభవించాల్సిందే. అయితే కుమారుని ప్రేమ ఎట్టిది అంటే, ఆ శిక్షను నెరవేర్చి ఆయన మనకు రావాల్సినటువంటి విమోచన, పాపం నుండి విమోచన, రక్షణ, మరలా కోల్పోయినటువంటి సహవాసాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడం జరిగింది ప్రియులారా. అయితే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, తండ్రి నా చెయ్యి విడవద్దు అని ప్రార్థన చేసుకుంటున్నాం. మీలో ఎంతమంది చేస్తున్నారు ప్రియులారా? చేస్తుంటారు. తండ్రి నా చెయ్యి విడవద్దని ప్రార్థన చేస్తుంటారు. అయితే దేవాతి దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన చెయ్యి విడవడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను ఎన్నడూ మిమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అండి. మరి అలాంటి నమ్మకమైన దేవుడు వాగ్దానం చేస్తే మనమే ఆయన పట్ల మనం చెయ్యి విడిచేటటువంటి వారంగా ఉంటాం. మరి ఈ లోకములో ఎవరినైనా విడిచిపెట్టవచ్చు, కానీ ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కానీ ఎవరినైనా, ఎందుకంటే ఎవరైనా మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో మనం అనుకునేటటువంటి ప్రాణ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తోటివారు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే
మన చెయ్యి విడిచి వేస్తారేమో, మనల్ని మర్చిపోతారేమో, కానీ ప్రేమ కలిగినటువంటి దేవాతి దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోడు. యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, తల్లి తన చంటి బిడ్డను మర్చినా నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. మరి అదేవిధంగా మనం ఉదాహరణ బైబిల్లోని చూసినట్లయితే, చెయ్యి విడవనటువంటి దానియేలు ఆపదలో సింహాలలో బోన్లో ఉన్నప్పుడు దేవుడు చెయ్యి విడిచాడా అంటే చెయ్యి విడవలేదు. సింహాల నోళ్లను మూయించిన దేవుడుగా ఉన్నాడు ప్రిలారా. అదేవిధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీరు దేవుని చేయి పట్టుకొని ఇతరుల రాజుకి వ్యతిరేకంగా మారినప్పుడు ఆయన వారిని అగ్ని జ్వాలల్లో వేస్తే, అగ్ని గుండములో వేస్తే దేవాతి దేవుడు వారికి తోడుగా ఉండి అగ్ని జ్వాలల నుండి కాపాడినటువంటి దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా మన బైబిల్లో గమనించినట్లయితే దేవుని యొక్క చెయ్యి విడిచినటువంటి సాంసోన్ని మనం గమనించినట్లయితే, సాంసోన్ దేవుని బిడ్డగా ఉండి తన బలముతో అనేక మంది ఫిలిస్తీన్లను ఎముకతో కొంత వేల మందిని చంపినటువంటి సాంసోన్ ఆయన దేవుని చెయ్యి విడిచి దెలైలా ఎప్పుడైతే దెలైలాకు వశమయ్యాడో, దేవునికి దూరం అయ్యాడో, ఎవరు రాయబడి ఉందంటే అక్కడ దేవుడు సాంసోన్ను ఎడబాసెను అని రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఎడబాసాడో సాంసోన్ తన బలాన్ని కోల్పోయాడు. ఏనుగు గానుగను, ఆ గానుగను ఎత్తు కట్టాల్సినటువంటి ఆ గానుగకు సాంసోన్ను కట్టి ఒక ఎద్దులాగా ఆయన్ని గానుగను నడిపించారు. మరి తన యొక్క కళ్ళని పీకివేశారు. మరి అలాంటి సాంసన్, బలాఢ్యుడైనటువంటి సాంసన్ని కూడా ఏం చేశాడు, దేవుని చేయి విడిస్తే ఆయన దేవుడు ఎడబాశాడు కాబట్టి ఆయన యొక్క మరణాన్ని కొని తెచ్చుకున్నాడు పిల్లారా. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు జీవించాడు. మరి అప్పుడు యేసు ప్రభువుని పేతురు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానన్నటువంటి పేతురు 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదని వంకినాడు పిల్లారా. అదేవిధంగా యోధా శిష్యుడైనటువంటి యోధాను గమనిస్తే, యోధా యేసు ప్రభుని 33 వెండి నాణ్యములకు ఆయన్ని అమ్మివేశాడు. శిష్యులు యేసు ప్రభుని గెత్సేమనే తోటలో బంధించినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సమయంలో కూడా యేసు ప్రభు బాధపడలేదు. గెత్సేమనే తోటలో సిలువ కార్యమును గురించి యేసు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు చెమట రక్త బిందువుగా మారింది. అయితే అలాంటప్పుడు తన హింసను గురించి కూడా ఆయన లెక్క చేయలేదు. హింసను గురించి, శ్రమను గురించి ఆయన ఎప్పుడు కూడా బాధపడలేదు. కానీ దేవునికి దూరం అవుతున్నాననే బాధతో ఆయన తన చెమట రక్తముగా మారేంత వరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ కూడా ఎప్పుడైతే తండ్రికి కుమారునికి మధ్య ఎడబాటు సంభవించిందో అప్పుడు వేశాడండి, ఆక్రందన కేక వేసేట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ లోకంలో మనం, ఈ లోకస్తులు, మన స్నేహితులు, బంధువులు ఎవరైనా విడిచిపెడితే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక సమయంలో మనకు వారు దూరం అవుతారు. మనం ప్రాణంగా ప్రేమించే ప్రాణ స్నేహితులు కావచ్చు, మనం నమ్మినటువంటి మన బంధువులు కావచ్చు, లేక మన తోటి వారిని నమ్ముకొనకూడదు. ఎందుకంటే నమ్మదగిన దేవుని నమ్ముకోవాలి, కానీ నమ్మదగని మనుషుల్ని నమ్మకూడదు. అందుకే కీర్తన 118 అంటాడు, మనుషులను నమ్ముకుంటే యెహోవాను, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడే మనల్ని విడిచిపెడితే మనకు దిక్కు ఎవ్వరూ లేరు. అయితే ఈ లోకమంతా విడిచిపెట్టిన దేవుడు మనకు తోడుంటే మనకి ఏమీ జరగదు ప్రియులారా. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో దానియేలు కావచ్చు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కావచ్చు, మరి దావీదు కావచ్చు, మరి యోసేపు కావచ్చు, వీరి జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, మనుషులు ఎంత శ్రమ పెట్టినా, ఎన్ని శోధన కలిగినా కూడా వారు
దేవుణ్ణి విడిచిపెట్టని వారుగా ఉన్నారు. దేవునితో ఎడబాటు లేదు, దేవుడితో అనుదినము సహవాసం చేస్తున్నారు. కాబట్టి దేవాతి దేవుడు వారి శ్రమలో నుండి నిన్ను నేను విడిపించదను అని వాగ్దానము చేసిన దేవుడు శ్రమల నుండి వారిని విడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వర్తమానం అందించారు. దేవుడు వారి కుటుంబాన్ని, వారి పరిచయం దీవించును గాక. ఆమేన్.